పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, 27వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం. ఈనాడు మనము పునరుత్థాన ఆదివారం తర్వాత వచ్చేటువంటి ఆదివారం దివ్యకారుణ్య ఆదివారం అని అంటాము. కాబట్టి ఈనాడు మనమందరం కూడా దివ్యకారుణ్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. దీని గురించి మనము కొంత ధ్యానం చేయవచ్చు. ఆ తదుపరి మనకి సువార్త పఠనము మనకు తోమా గారి యొక్క అవిశ్వాసం గురించి మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము ఈ యొక్క విషయాలు ధ్యానించే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమగల మా తండ్రి దేవాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. దేవాన్ని కృపను బట్టి ఈ యొక్క సమయంలో మీకు ఉత్థాన పండుగను మేము ఎంతో సంతోషంగా జరుపుకొని ఉన్నాం. కాబట్టి దేవా మరొక ఆదివారాన్ని మాకు దయచేశారు. ఈ రోజున దివ్యకారుణ్య మహోత్సవాన్ని దేవా తిరుసభ జరుపుకుంటుంది. అదేవిధముగా పట్టణాలకు తగ్గట్లుగా ఈనాడు తోమా గారి యొక్క అవిశ్వాసాన్ని దేవా మేము చదువుకొని ఉన్నాం. కాబట్టి దేవా ఈ యొక్క సమయంలో ఆ యొక్క వాక్యాలను మేము ధ్యానం చేస్తుండగా, దాన్ని మేము ఈ సమయంలో వింటుండగా మీరు మీ కృప మీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. తోమా వారి వలె మేము కూడా ఈ లోకంలో అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నాం, అవిశ్వాసులుగా పనిచేస్తూ ఉన్నాం, అవిశ్వాసులుగా మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాం. కాబట్టి దేవాన్ని కృపను బట్టి మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి మంచి విశ్వాసులుగా జీవించడానికి మీ కృప తోడుగా ఉంచమని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండి మంచి మాటలు ఈ యొక్క సమయంలో మాకు అందింపచేయమని, ఈ మాటల ద్వారా కొంతమంది అయినా నిన్ను గుర్తించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడం భాగ్యాన్ని దయచేయమని ఈ మా మనవలన్నింటినీ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మొట్టమొదటి పఠనాన్ని గమనించినట్లయితే పేతురు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే చాలా మంది నిజముగా ఆ యేసు అనేక అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు విశ్వసించి అనేక మంది ప్రభు పక్షాన చేరినట్లుగా విశ్వాసులయ్యి ప్రభు పక్షాన చేరినట్లుగా మనం చదువుకుంటున్నాం. అదేవిధంగా 2వ పట్టణంలో దర్శన గ్రంథంలో మనం చూస్తాము. యోహాను గారికి ప్రభు దర్శనమిచ్చి చాలా విషయాలు ఆయనతో చెప్పాడు, చాలా విషయాలు మాట్లాడాడు. కాబట్టి అవన్నీ కూడా ఇదిగో నీవు గ్రంథమున రాసిపెట్టి ఉంచు, ఇవి ఏది కూడా మిస్ చేయవద్దు, గ్రంథంలో లిఖించ ఉంచు. సజీవుడు నేను మరణించింది కానీ సదా జీవించి ఉంటాను, మృత్యులోకమునకు నేను అధికారిని అని చెప్పి ఆయన కొన్ని విషయాలు చెప్పినట్లుగా మనము వింటున్నాం. సుశేషణకు వచ్చేసరికి తోమా గారి యొక్క అవిశ్వాసాన్ని మనము చూస్తున్నాం. 12 మంది శిష్యులు కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు తోమా లేడు, యేసుక్రీస్తు వారు దర్శనం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని చెప్పారు తోమా గారికి. తోమా గారు చెప్పినప్పుడు నేను నమ్మను, నేను చూడలేదు కదా అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనం గనక విశ్వాసం గురించి చెప్పాలి అనంటే పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గురించే మనం చెప్పాలి. ఎందుకంటే అబ్రహాం గారి విశ్వాసుల తండ్రి అని ఆయనకు ఒక గుర్తింపు. నూతన నిబంధనకు వచ్చేసరికి అవిశ్వాసం గురించి చెప్పాలంటే తోమా గారి గురించే చెప్పాలి. ఆయన ఒక అవిశ్వాసి కాబట్టి, ప్రభువుని ఆయన నమ్మలేదు కాబట్టి, లేచారని చెప్పినా కనిపించారని చెప్పినా కానీ నమ్మలేదు కాబట్టి మనము ధ్యానం చేద్దాము. ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసే ముందు ఒక కథను మనం ధ్యానం చేద్దాం. ఒక రోజున ప్రభు శిష్యులు అందరూ కూడా 12 మంది ఉదయాన్నే వేకుజామునే వేరే గ్రామానికి సువార్త ప్రకటించడానికి యేసుతో పాటు వెళుతూ ఉన్నారు. యేసు తదుపరి ఆయన శిష్యులు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నటువంటి సమయంలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళకి ఆకలైంది. శిష్యులకి ఆకలైనప్పుడు శిష్యులు యేసుని అడిగారు, అయ్యా ఆకలి అవుతుంది, మాకేదన్నా సహాయం చేయగలరా, మా ఆకలి తీర్చగలరా అని చెప్పి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే మీరు 2 రాళ్ళు ఏరుకోండి అని చెప్పారు. శిష్యులందరూ కూడా 2 రాళ్ళు ఏరుకున్నారు. బాగా ఒక అరచేయి అంతా 2 రాళ్ళు ఏరుకున్నారు. ఈ తోమా గారు మాత్రం రాళ్ళు ఏరుకోమన్నారు కదా, చిన్న రాళ్ళు గోళీలంత రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకు ఏరుకోమన్నాడు ఈయన
అని అర్థం కాక 2 రాళ్ళు చిన్న గోళీలు అంతా ఏరుకున్నాడు. వాళ్ళందరూ శిష్యులందరూ కూడా అయ్యా ఏరుకున్నాము అని చెప్పేసి అన్నారు. 2 రాళ్ళు ఏరుకున్నామని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పరలోకానికి ముఖం తిప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే వాళ్ళ యొక్క చేతిలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా రొట్టెలుగా మారిపోయాయి. రొట్టెలుగా మారిపోయి వాళ్ళు సంతోషంగా భుజించి ఆకలి తీర్చుకున్నారు. కానీ తోమ బుడ్డ రాళ్ళు ఎరుకున్నారు కదా, గోలిగంధ రాళ్ళు, అవి కూడా రొట్టెలు అయ్యాయి. కానీ అవి ఏ మూలకు వస్తాయి కాబట్టి తిన్నాడు. అయ్యో నేను పొరపాటు చేశానే, నేను కూడా లావు రాళ్ళు ఎరుకుంటే బాగుండేది, లావు రొట్టెలు అయ్యాయి అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇక ప్రయాణాన్ని కొనసాగించారు. వెళుతూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మామిడి పళ్ళ చెట్టు, ఎండాకాలం కదా, మామిడి పళ్ళ చెట్టు కనపడిందట. కనపడేసరికి ప్రభు ఆ మామిడి పళ్ళు తినాలని ఉంది అని చెప్పేసి అన్నారట. అనగానే యేసుక్రీస్తు వారు మరలా 2 రాళ్ళు ఏరుకోండి అని చెప్పాడట. వాళ్ళు మామూలుగానే ఆ శిష్యులందరూ కూడా అర్చేదికి పట్టేటువంటి రాళ్ళు ఏరుకున్నారు. 2 రాళ్ళు ఏరుకున్నారు. ఈ తోమ గారు ఏం చేశారు, ఇందాక చిన్న రాళ్ళు ఏరుకున్నా కదా, అనవసరంగా మోసపోయాను, ఈసారి పెద్ద రాళ్ళు ఏరుకుంటా, పెద్ద రాళ్ళు ఏరుకొని నేను మంచిగా ఆహారం భుజించాలని చెప్పేసి బాగా ఎంత అయితే మోయగలనో అంతటి రాళ్ళు 2 తీసుకున్నాడట. 2 తీసుకున్న తర్వాత ఇక ప్రభు వారితోటి వాళ్ళు అయ్యా మేము రాళ్ళు తీసుకున్నామని చెప్పేసినారట. చెప్పగానే ఇక ప్రభు వారు ప్రార్థన చేశారు. ఇదిగో మీ దగ్గర 2 రాళ్లతోటి ఆ 2 రాళ్ళు ఆ చెట్టుకి విసరండి అని చెప్పాడట. అందరు శిష్యులు విసిరారు. ఎట్లా విసిరినా కానీ ఆ కాయకొచ్చేసి రాయికొచ్చేసి ఒక కాయ పడుతుంది. 2 రాళ్ళకి బలమైనటువంటి మంచి కాయలు 2 కాయలు పడ్డాయి. వాళ్ళు తృప్తిగా ఆ మామిడి పళ్ళు తిన్నారు. కానీ ఈ తోమ గారికి అది లేపటానికి సాధ్యం కాదు. ఆ రాళ్ళు లేపటానికి సాధ్యం కాలేదు, ఇసిరేయటానికి అసలు అవకాశమే లేదు. కాబట్టి ఇంకా ఆకలితో వస్తుండిపోయి పాపం బాగా ఇబ్బంది పడతా ఉంటారు. సరేనని చెప్పి ఇక మళ్ళా ప్రయాణాన్ని కొనసాగించారు. బాగా నిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళకి కాళ్ళు కాలిపోతున్నాయట. శిష్యులకి కాళ్ళు వేడిగా నేల కాలిపోతున్నసరికి ప్రభుని అడిగారు, అయ్యా పాదాలు అన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి, ఏదన్నా మీరు మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పినప్పుడు ఆయన మరలా దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మరలా 2 రాళ్ళు ఏరుకోమన్నారు. వాళ్ళు మామూలుగా 2 రాళ్ళు ఏరుకున్నారు శిష్యులందరూ. ఈసారి తోమ ఏం చేశాడంటే ఒకటి చిన్నది ఏరుకున్నాడంట, ఒకటి పెద్దది ఏరుకున్నాడంట. ఈసారి నేను మోసపోకూడదు, 2 సార్లు మోసపోయాను, ఈసారి నేను మోసపోకూడదు అని చెప్పేశానని ఒకటి చిన్న రాయి ఒకటి పెద్ద రాయి ఏరుకున్నాడట. ఆ తర్వాత శిష్యులు చెప్పారు, అయ్యా మేము మీరు చెప్పినట్లుగా రాళ్ళు ఏరుకున్నామని చెప్పేసి అన్నారు. అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆ 2 రాళ్ళు కూడా వాళ్ళకి ఖచ్చితంగా సరిపోయేటట్టుగా 2 పాదరక్షలు అయ్యాయట. అందరూ సంతోషంగా కాళ్ళకేసుకొని హ్యాపీగా ఉంటారు. కానీ ఈ తోమకు మాత్రం ఒక పెద్ద చెప్పు ఒక చిన్న చెప్పు అయిందంట. అయ్యో దేవుడా, ఒకటేమో టైట్ అయిపోయింది బాగా, ఒకటేమో బాగా లూజ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూడండి ఎలాంటి పరిస్థితి ఈ తోమ గారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిశ్వాసం గురించి చెప్పాలంటే ఈ రోజున తోమ గారి గురించే చెప్పాలి. ఎందుకంటే మనము ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యోహాను శుభవార్త 20వ అధ్యాయము 25వ వచనంలో తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అని చెప్పగా తోమ నేను ఆయన చేతులలో చీరల గుర్తులు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప నేను విశ్వసించను అని చెప్పి అంటున్నాడు. చూడండి ఎంతటి ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆశ. కానీ యేసుతో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని ఆశ్చర్యకారాలు చూశాడు. ఈ 3.5 సంవత్సరంలో ఆయన ఎంతగా ఆయనమిటి తిరిగారు, ఆయనమిటి భోజనం చేశారు, ఆయనమిటి చాలా కార్యక్రమాలు చేశారు, చాలా స్వస్థత అద్భుతాలు చూశారు. అయినప్పటికీ కూడా ఈ తోమ ఏం చేస్తున్నాడు తెలుసా, నా చేయి ఆయన ప్రక్కలో ఉంచిన తప్ప నేను విశ్వసించను అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో అప్పుడు యేసు తోమతో నీ వేలు ఇక్కడ పెట్టి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచుము,
అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండమని చెప్పి ఆయనకు మరలా రెండవసారి దర్శనమిచ్చారు. అప్పుడు విశ్వసించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ రోజున అవిశ్వాసాల లెక్కలోనే ఉన్నాం. యేసుక్రీస్తు కనిపించినా కానీ మనము ఇంకా తోమాకారు కంటే మరీ దారుణమైనటువంటి అవిశ్వాసంలో లెక్కలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే, మగ్దల మరియమ్మకు దర్శనం అయ్యింది, దర్శనం ఇచ్చారు దేవుడు. ఆ విషయాన్ని శిష్యులు చెప్పినప్పుడు శిష్యులు నమ్మల. ఆ శిష్యుల్లో కూడా మనము ఒకలాగా ఉన్నాం ఈ రోజున. మగ్దల మరియమ్మ చెప్పినా కానీ వాళ్ళు విశ్వసించలేదు, నమ్మలేదు. రెండవదిగా 16వ అధ్యాయము 12 నుంచి 13వ వచనం వరకు చదివితే, ఇద్దరు వ్యక్తులకు దేవుడు దర్శనం ఇస్తున్నాడు. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి శిష్యులు చెబితే అప్పుడు కూడా వాళ్ళు నమ్మలేదు. చూడండి ఎలా ఉన్నారు. ఇక మూడవదిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు చదివితే, అక్కడ తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించెను. దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకంటే సజీవుడు లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా వాళ్ళు నమ్మనందున, అంటే వాళ్ళు చూసి చెప్పినప్పటికీ కూడా వారి మాటలు నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించాడట దేవుడు. ఇంతటి మందమతులా మీరు, ఇంతటి అవిశ్వాసులా అని చెప్పి వాళ్ళను కూడా తోమాతో పాటు గద్దిస్తూనే ఉన్నాడు. తోమా లాంటి అవిశ్వాసులే మనమందరం కూడా. కానీ ఇక్కడ తోమాను మనం వేలిపెట్టి చూపిస్తున్నాం, కానీ మనకి విశ్వాసం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఆ తదుపరి ఏమంటున్నాడు, ఎందుకనగా పునరుత్థానుడైన తనను చూచిన వారి మాటలు వారు నమ్మలేదు, మరియు ఆయన వారితో ఇట్లనెను. అది తర్వాత చదువుకుందాం. ఎందుకంటే పునరుత్థానుడైన తనను చూచిన వారి మాటలు వారు నమ్మలేదు. వారి మాటలు నమ్మకుండా వాళ్ళ అవిశ్వాసంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అవిశ్వాస లెక్కలో వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి మరి? తోమాని అనాలా మనము, వీళ్ళని అనాలా? తోమ అవిశ్వాసములో ఉన్నారని చెప్పి తోమాని అంటున్నాము, కానీ 12 మంది శిష్యులు కూడా అదే రీతిగా ఇక్కడ జీవిస్తున్నారు. ఎలా మనము వాళ్ళని నమ్మాలి? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ఈనాడు శిష్యులే అవిశ్వాసులుగా, చాలా మంది క్రైస్తవులు కూడా అవిశ్వాసుల లెక్కలోనే ఉన్నారు. అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు. అవిశ్వాసులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చూడండి, ఒక వాక్యాన్ని గమనిస్తే, సిరాకు గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో, నీ మిత్రుల గురించి ఏదో ఒక వదంతి పుట్టినచో అతనే అడుగుము, మనము వినదాన్నెల్లా నమ్మవద్దు, లేదా అది అపనింద కావచ్చు అని చెప్పి ఇక్కడ సిరాకు గ్రంథంలో మనం వింటున్నాం. ఎందుకంటే ఇది ఒక వదంతి రావచ్చు, నా మీద రావచ్చు, రేపు నీ మీద రావచ్చు, ఇంకొకరి మీద రావచ్చు. ఏం చేయాలప్పుడు? వచ్చినప్పుడు వెంటనే పిలిచి అతన్ని అడగాలి, అది నిజమా కాదా. కాబట్టి మనం వినని దాన్నెల్లా నమ్మకుండా ఉండాలంటే అతన్ని పిలిచి అడిగినప్పుడు దానికి క్లారిటీ అనేది వస్తుంది. ఇలాంటి సమస్యలు మనకు ఆఫీసుల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ వస్తూ ఉంటాయి. అవి మనము నమ్మాము అంటే ఈ రోజున మనము కూడా తోమాకు మనము శిష్యులమైనట్లే, అవిశ్వాసంతో ఉన్నట్లే. కాబట్టి మనం గ్రహించుకోవాలి, ఏది వాస్తవము, ఏది అవాస్తవం అనేది మన యొక్క జీవితంలో గమనించుకొని జీవించినప్పుడు దేవుని బిడ్డలంగా దేవుని యొక్క దయను మనము పొందుతాం. ఇలాంటి సమస్యలు భార్యపై భర్తకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, భర్తకు భార్య పైన ఎవరో ఒకళ్ళు చెబుతూ ఉంటారు. ఇవి కూడా మనం నమ్మకూడదు. వాస్తవాలు తెలుసుకోవాలి. మనం గనక అవి విన్నామంటే తదుపరి ఏమవుతుంది? కుటుంబాలు నాశనం అయిపోతాయి, చెల్లాచెదరైపోతాయి, బిడ్డలు అనాథలైపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానంతో పొందుకొని మనము చక్కగా సంతోషంగా జీవించాలి, కానీ అనుమానాలతో నమ్మి మన జీవితాలు, మన కుటుంబాలు నాశనం చేసుకోకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన మృతుల నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకునేది. ఏ మాటలు?
దేవుడు లేస్తానని చెప్పాడు, మనతో కనపడతానన్నాడు, మనతో నివసిస్తానన్నాడు అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అయితే వారు లేఖనములను, యేసు చెప్పిన మాటలను విశ్వసించారు. నిజంగానే యేసు లేచాడట అని విశ్వసించారు. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భంగా ఆయన చేసిన అద్భుత కార్యములు చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయితే 24వ వచనంలో చూస్తే, కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎవరిని? శిష్యులు అంతగా నమ్మలేదు. ఏలైనా వారిని గూర్చి ఆయనకు ముందుగానే తెలుసట. వీళ్ళు నమ్మరని తెలుసు, వీళ్ళ అవిశ్వాసాలని తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో చూడండి. తోమాకు తోడుపోయిన వాళ్ళే ఉన్నారు ఇలాంటి శిష్యులు కూడా. ఖచ్చితంగా యేసుని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు నమ్మారు. ఇలాంటి శిష్యులు అయినా దేవుడు వారిని వదిలిపెట్టాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కర్నూలులో స్వస్థత జరుగుతున్నాయంటే పరిగెత్తకుండా కర్నూలులో పోవటం, విజయవాడలో స్వస్థత జరుగుతుందంటే విజయవాడ పోవటం, లేకపోతే ఇంకో చోట జరుగుతుంది అంటే ఇంకో చోటకు పోవటం. ఇదంతా కూడా అవిశ్వాసం సంబంధించినటువంటి అంశం. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి, నువ్వు నమ్మేటువంటి స్థలానికి వెళ్ళు, ప్రార్థన చేసుకో. దేవుడు చక్కగా నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. కాబట్టి మనము ఇక్కడ ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో శబ అనేటువంటి ఒక ఉంది. ఆమె శబా దేశం నుండి ఈ సొలొమోన్ గారి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే చాలా మంది సొలొమోనుకు చాలా తెలివిమంతుడు, విజ్ఞానవంతుడు, సుప్రసిద్ధుడు అని చెప్పి చెబుతుంటే ఆమె నమ్మలేకపోయింది. నిజమా? అంతటి తెలివివంతుడా, అంతటి గొప్పవాడా, అంతటి జ్ఞానం ఉందా ఆయనకి? నేను నమ్మాలి, నేను చూడాలి ఆయన అని చెప్పి అంత దూరం నుంచి ఆమె వచ్చింది. సొలొమోను గారి దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది ఆమె. కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆయన చాలా సులువుగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయి ఏమన్నా తెలుసా? 10వ అధ్యాయం 7వ వచనంలో, కానీ నేను ఇచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచే వరకు ఆ వార్తను నేను నమ్మలేదు. నా కళ్ళతో చూసేంత వరకు కూడా ఆ మాటలు నేను నమ్మలేదు. ఎందుకంటే ఆయనను నాకు నీ గొప్పతనములో సగమైనను వాళ్ళు తెలుపలేదు. నీ విజ్ఞానము, వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగానే ఉంది. చాలా మంది చెప్పారు సొలొమోను గురించి, అబ్బా గొప్పవాడు అంటే, నేను విన్నదానికంటే కూడా నేను ఇక్కడ నా కళ్ళతో చూసినప్పుడు, నా చెవులతో విన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయింది. కాబట్టి అలా చాలా మంది కంటితో చూస్తే కానీ, చెవితే వింటే కానీ నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇది లోకానుసారమైనటువంటిది. కానీ దైవానికి సంబంధించినటువంటి ఏమిటంటే, యేసు నిజమైనటువంటి దేవుడు, యేసు నిజమైనటువంటి రక్షకుడు, యేసు నిజముగా ఉత్థానుడయ్యాడు అనేటువంటి మనకు విశ్వాసం. ఆ విశ్వాసం మనలో లేకపోతే నీ యొక్క క్రైస్తవ జీవితం వృధా. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇంకొక మాట చెప్తాను. ఆదికాండము 45వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు గారితో తన కుమారులు మాట్లాడుతున్నారు. నాయన, మన యొక్క యోసేపు బ్రతికే ఉన్నాడు, ఆయన ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తున్నాడని చెప్పినప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు, నివ్వరపోయాడు. వారి మాటలు నమ్మలా. ఎందుకు? ఎప్పుడో చనిపోయాడు కదా యోసేపు గారు, మీరు కదా చచ్చిపోయాడని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటారేంటి అని చెప్పి ఆయన నమ్మలేకపోయాడు. కాబట్టి ఆయన కూడా ఆయన ఆలోచన ఏంటి? ఆహా, నేను చూడాలి, వాడు ఉన్నాడా లేడా, నిజమేనా ఇది అని చెప్పి ఆయనలో కూడా అనుమానాలు వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో కొన్ని ఉంటాయి, చూస్తే కానీ నమ్మలేనటువంటి, వింటే కానీ నమ్మలేనటువంటి. కానీ ఇక్కడ తోమా విషయంలో మనం ఎందుకు అతన్ని అంత అవిశ్వాసంగా చెప్తున్నామంటే, యేసుతోటి నివసించాడు, జీవించాడు. అది ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా, అంత గొప్ప మహానుభావుడి మీద తిరిగి కూడా ఎందుకు అలా చేశాడు అనేటువంటిది ఒక ఆలోచన. కాబట్టి తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. నా ప్రభువా, నా దేవా క్షమించమని చెప్పి మొరపెట్టుకున్నాడు. చివరికి ఒక మంచి స్వార్థను చేసి ఆయన గొప్పగా దేవుని కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి అలా మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, దేవుని కోసం జీవించాలి. అటు భాగ్యం దేవుడు ఈ రోజున మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. 2 పాటలు ఉండే చిన్న పాటలు చూద్దాం.
ఆ క్రీస్తు ప్రధాన శిష్యులలో ఒకరైన పునీత తోమాసు వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ఈ పాట రచించి స్వరకల్పన చేసినటువంటి పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి గారు చాలా చక్కగా పాడారు. ఈ పాట యూట్యూబ్లో ఉంది, సెర్చ్ చేసుకొని రేపు ఈ యొక్క ఆదివారం సమయాన్న పాడుకోవచ్చు. రెండవదిగా, మరణము గెలిచిన యేసయ్య మూడవ నాడు లేచినయ, మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా, కావలి దూతలు తెలిపిరయా, శిష్యులకు అగిపించినయా. హల్లెలూయా హల్లెలూయా. అది చరణంలో, చెప్పిన రీతిగా లేచిన యేసు ముందుగా గలిలయ చేరినయా, నమ్మనితో మా సందేహింపగా ప్రభువే దర్శనమివ్వంగా, నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివినయా. ఈ పాట కూడా పాడుకొని దేవుని యొక్క నామాన్ని స్తుతించాలని మీ అందరూ తెలియజేస్తూ, ఈ యొక్క మాటలు మీ యొక్క ప్రసంగానికి ఏదన్నా పనికి వస్తే దాన్ని ఉపయోగించుకొని దేవుని స్తుతించే విధంగా చేయాలని మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.